పెళ్లి చేసుకున్న వాళ్ళని అడుగుతున్నాను, మీ ఇద్దరు వివాహం చేసింది ఎవరు? మీ ఇద్దరిని జతపరిచింది ఎవరు? ఇప్పుడు దేవుడు. పెళ్లి సేవకులు చేశారనుకున్నాం ఇంతకాలం. సంబంధం ఎవరో పెళ్లిళ్ళు పేరాయి చెప్పి చూశాడండి, అతను పెళ్లిళ్ళు పేరాయి చూస్తే ఈయన పెళ్లి చేసుకున్నానండి. లేదా మా పాస్టర్ గారు ఏదో సంబంధం తీసుకొస్తే ఈయన పెళ్లి చేసుకున్నానండి. మాకు పెళ్లి చేసింది సేవకుడు అండి, మాకు పెళ్లి చేసింది మధ్యలో ఉన్న మధ్యవర్తి అండి. పెళ్లి సంబంధాలు అనేవి మనుషులు చూస్తున్నారు అని అనుకున్నారు ఇంతకాలం. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, మీ ఇద్దరిని జతపరిచింది దేవుడు అన్నాడు కదా యేసు ప్రభు, అది నమ్ముతానని వాళ్ళు చేయొద్దండి. నమ్ముతున్నారా? దేవుడు స్తోత్రం. అంటే ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేసింది ఎవరు? దేవుడేనా? జతపరిచింది దేవుడైనప్పుడు, బాగా వినాలి, జతపరిచింది దేవుడైనప్పుడు ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో సమస్య వస్తే తీర్చేది ఎవరు? దేవుడు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా మనస్పర్ధ వస్తే దేవుడి దగ్గరికి వచ్చానన్న వాళ్ళు ఇప్పుడు చేయొద్దండి. పంచాయతీ దేవుడి దగ్గరికి తెచ్చానన్న వాళ్ళు చేయొద్దండి. ఇందుకే చెప్పాను కదా ప్రారంభంలో, మన కుటుంబాలు దెబ్బతినడానికి దేవుడు బైబిల్లో రాయించిన మాటలు మనకు అర్థం కాకపోవటం. మళ్ళా చెప్తున్నాను, మీ వివాహాన్ని దేవుడే చేశాడని నువ్వు నమ్మితే మనస్పర్ధ వచ్చిందా, ఏమైనా విభేదాలు వచ్చాయా, గొడవలు వచ్చాయా, ఏటి తండ్రి మా కుటుంబం ఎలా అయిపోతుందని దేవుడికి ఎప్పుడు అడిగావు? దేవుడి వాక్యాన్ని ఎప్పుడు అడిగావు? ఏ భర్త ఏ భార్య కుటుంబం గురించి ఇంత ఉన్నతంగా దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు? అడగలేదండి. సమస్య వస్తే, గొడవ వస్తే, భర్త మంచివాడు కాకపోతే బైబిల్ ఏం చెప్పింది చెప్పండి? ఒకరిని ఒకరు ఏం చేయాలి? బాగు చేసుకోండి. భర్త బాగుపడాలి అంటే భార్య భర్తకి వాక్యం చెప్పాలి. భర్త మంచివాడు కాకపోతే, భర్త పాపం చేస్తుంటే భార్య భర్తకి వాక్యం చెప్పాలి. ఎవడి మనం ప్రభువుని నమ్మాం కదండి, ప్రభు దగ్గరికి వెళ్తున్నాం కదండి, ఆదివారం రొట్టె ద్రాక్షాసం తీసుకుంటున్నాం కదండి. ఎవరో ప్రభువుని ఎరగని అన్ని జనుడు ఇవి చేస్తున్నాడు అంటే పర్వాలేదండి. గుడికి వెళుతున్న మనమేంటండి ఇంత దారుణంగా ప్రవర్తించడం? భారీగా నువ్వు భర్తను కూర్చోబెట్టి దేవుడు వాక్యం చెప్పిన రోజులు ఏమైనా ఉంటే మాట్లాడి. ఇప్పుడు ఏ భార్య భర్త తప్పు చేస్తుంటే కూర్చోబెట్టి వాక్యం చెప్తుంది, భర్తను కూర్చోబెట్టి ప్రార్థనలు చేస్తుంది, భర్తను కూర్చోబెట్టి అలా కాదండి ఇలాగని ఒక సేవకుడిని పిలిపించి భర్తకి వాక్యం చెప్పిస్తుంది, ఎవరికి తెలియకుండా, భర్త పరువుని తీయకుండా. ఒకవేళ భార్య తప్పు చేస్తుంది, ఏనాడు నువ్వు నీ భార్యను కూర్చోబెట్టుకుని వాక్యం చెప్పావు? సకల వంశములు భూమి మీద ఉన్నాను, నేను మిమ్మల్ని మాత్రమే కానీ మీరు బాగా ఉండకపోతే నా గుండెలలో బాధ అంటున్నాడు దేవుడు. ఆ బాధ చెప్పటానికే ఈ 4 రోజుల మహాసభలు. మొదటి రోజు మీతో మాట్లాడాడు, ఆయన గుండెల్లో ఉన్న బాధ చెప్పాడు. మిగతా 3 రోజులు మీతో మాట్లాడతాడు.